అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఒరే 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 ఓరి మీ అమ్మ కడుపులు బంగారం గాను. ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా. ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు. ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఇలాగే పనికి మాలిన పాటలు నేర్చుకుంటే ఒరే వీరబాబు ఏంటే అదిగో ఆ వెధవలా తయారవుతావు. అంచేత పొద్దున్నే పరువు తీసేశాడు. ఏమైందిరా? ఏమంటావు ఏంటి? మరి ఎదవల క్యారెఫ్ అడ్రస్ అయిపోయింది మన బతుకు. ఏ అడ్రస్ లేకపోవడానికన్నా ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా. అది కరెక్టేలే. ఓ అన్నయ్య ఏంటి నాన్న? ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. తమ్ముడు పిలిచావా అన్నయ్య? ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు కదా, డబ్బులు ఏమైనా కావాలా? పర్లేదు ఉన్నాయిలే. అయితే ఉంది. అంటే 100 ఉన్నాయి. చాలే చదువుకుంటా వెళ్ళరా. కాలువ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళినా. టైం అయింది. గుట్ల గోపల్లాగా చూపేమిట్రా? చెప్పండి పాఠం. బాబాయ్ గారు ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏమిటి దీవించండి. ఆఫీస్కి వెళ్ళొస్తావా? ఎంత శుభవార్త చెప్పావు నాయన. వెళ్ళిరా. ఇవాళ ముసలోడు నా చేతిలో అయిపోయాడు. ఏంటే నీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్ళొస్తామని చెప్పారా? నిద్రపోతున్న గాడిద లేదు తన్నించుకోవడం ఎందుకని? బాబా ఈ ముసలోడితో చాలా న్యూసెన్స్ అయిపోయిందిరా. ఓ మంచి టైం చూసుకొని నేను నిరికిచ్చేయాలి. అయ్యో ఆవు చిచి. అదేమిటయ్యా రాయల్ గా బయలుదేరి రాకెట్ లా తిరిగి వచ్చేసావు? ఆవు ఎదురొచ్చిందండి. గోమాత మంచిదే కదా. ఆవు కూడా ఆడదే కదండి. సుందరం మరీ ఇంత ఆడద్వేషం పనికి రాదయ్యా. ఆడది అంటే ఆదిశక్తి తెలుసా? శక్తి కాదండి, మగాడి పేక మీద కత్తి, పక్కలో బల్యం, గుండెల్లో గుణపం. ఎక్కడికి వెళ్ళాలా? మా వాళ్ళేరి నేను ఒక్కనే ఉన్నానండి. అమ్కు క్యామాలం మీటర్ తిరుగుతున్నాయి. పైసాలి నా తల కూడా తిరుగుతుంది. అసలు నేను ఊరు ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చెప్పను. నేనే దిగిపోతా. ఎవరు రాబోయి పైసలు ఇవ్వండి అట్లా పోతుండు. ఉండు ఇస్తా ఉండు. పైసా కర్మ. నా దగ్గర 10 పైసలు ఉన్నాయి తీసుకో. 50 రూపాయలు అయితే 10 పైసలు ఇస్తావు. నక్కరాలు చేయకు, తోలు చేస్తా. ఇచ్చాయి నా దగ్గర తోలు కదా కదా నువ్వేం చేసుకుంటావు? ఆయన నా దగ్గర పైసలు లేవు బాబు, నన్ను వదిలేయ్. శవం లెక్క ఊరంతా తిరిగి పైసలు ఏమిటే నక్కలు చేస్తావు. బట్టలు ఇచ్చాయి. ఆగు అమ్ము ఫస్ట్ వాళ్ళ నమ్మకూడదు. పట్టుకో. అసలే ఊరుగా నూరు చంపి టిక్కిలో పెట్టి ఏ కాలంలో పడేస్తారు. చెప్పు నాగేంద్ర ఎక్కడ? చెప్పకపోతే నువ్వు వాయిస్తావు, చెప్తే నాగేంద్ర వాయిస్తాడు. ఇలాంటి విషయాలు అడగడం తప్పు బాబు. ఆ ఒక్క విషయం తప్ప ఇంకే విషయమైనా అడగవయ్యా బాబు. సరే, మీ వ్యాపారాలన్నింటిలోకి బాగా లాభాలు వచ్చే కంపెనీ ఏది? పిచ్చి ప్రశ్న. వీధిలో తిరిగే ఎవరిని అడిగినా చెప్తాడు. సర్పరాజా గ్రూప్ ఆఫ్ హోటల్స్ వల్ల మాకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. చిచి, అందుకే నీది ఒట్టి మట్టిపురని అన్నయ్య తిరుగుతుంటాడు. సర్పరాజా సిగరెట్ ఫ్యాక్టరీ నుంచి మాకు ఏటా 30 లక్షల రూపాయలు లాభం. నువ్వు నోరుమేరా. సరేనయ్యా, అవన్నీ వదిలేసి అడుగుతున్నావు ఏంటి? కాండవ దహనం చేస్తేనే గాని తక్షకుడు బయటికి రాడు. తక్షకుడా? వాడెవడు? నాగేంద్ర. నాగేంద్ర? నీ ఎత్తులు ఏమిటో బొత్తిగా అర్థం కావడం లేదయ్యా. త్వరలోనే అర్థం అవుతుంది. మీకు బాగా లాభం వచ్చే మార్గం చెప్తా పదండి. నిప్పెట్టు. నిప్ప? ఇది అన్యాయం. మా చేత్తో మా ఫ్యాక్టరీగా నిప్పెట్టిస్తావా? మీ తమ్ముడిని బయటికి రప్పించాలంటే ఇది ఒక్కటే మార్గం. మా ఆస్తి నాశనం అయిపోతుందయా. ఏం పర్వాలేదు, ఇది పాత ఫ్యాక్టరీ. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కొత్త ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు. అయినా సరే నేను పెట్టను. ఈ ఫ్యాక్టరీ నా పేరుతో ఉంది. అయితే నేను పెడతాను. ఇలా ఇవ్వు. ఒరే నాగేంద్ర, రాముడు పుట్టిన దేశం రా ఇది. అన్నని తమ్ముడు కొడితే మహాపాపం, కళ్ళు పోతాయి. నువ్వు చేసిన పని కొట్టడం కాదు, ఏ పార్ట్కి ఆ పార్ట్ కోల్చి అవతల పడేయాలి. నానా గడ్డి తిని నేను సంపాదిస్తే మీరు కాల్చి బూడిచ్చేస్తారా? ఏం చేయమన్నావురా? నువ్వెక్కడున్నావో సూర్యంగాడు చెప్పమన్నాడు. చెప్తే నీకు నిప్పెడతాడు. అంతకంటే ఆస్తి నిప్పెట్టడం వచ్చింది, దానికి పెట్టాను. సంతోషించు. వాడు నీ గురించి అడగడం మానేసి మన వ్యాపారాల గురించి అడిగినప్పుడే ఇలాంటి పని ఏదో చేస్తాడని అనుమానించాలన్నయ్య. నన్నెందుకు కొడతావు? ఆ సంగతి ఇప్పుడా చెప్పడం? అప్పుడేం చేసావరా? వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అంటే నిజం అనుకున్నాను. పోయిన ఆస్తి కంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాను. తప్ప? ఒరే నాగేంద్ర, అసలు వీడేరా ముందు నిప్పెట్టింది? అవును, అది నీ ప్యాన్ ఉంది కనుక నువ్వు తగలబెట్టను అంటే నేను తగలబెట్టాను. తప్ప? ఇదిగోనయ్య, నువ్వు మాటికి చేయిస్తావంటే నేను వాడి బాటలో చేరిపోతాను.
ఫోటోలు. ఏ ఫోటోలు బాబాయ్? ఏవోలేరా, నీకెందుకు, పోయి ఆడుకో. ఇడ్లీలోడు. బామా బామా ఇడ్లీలోడే. మరేరా ఆ ముదనష్టు చచ్చినాడు ఫోటో నీకు ఎక్కడ దొరికింది? బాబా దగ్గర ఉంటే తెచ్చా. సరేలే, పాపిచ్చి చచ్చినాడు అవతల బారాయి. ఆడి ముఖం చూసినా దరిద్రమే. ఆ చౌరు ముఖం చచ్చినాడు ఫోటో నీకెందుకురా? ఎందుకైతే నీకెందుకే, ఆఫీస్ పనులు 1,00,000 ఉంటాయి. ఇప్పుడు ఆ దొంగ రాసుకులు నేను పట్టుకోవాలి. పట్టుకుంటావా? ఒరే బంగారు కొండ ఇచ్చారా? చిన్నాడా, ఆయన్ని పట్టుకుంటే నా 20 రూపాయలు కూడా వసూలు చేయవా? ఏడ్చినట్టుంది. ఇప్పుడు వాడు మోసం చేసిన వాళ్ళందరికి అప్పులు తీర్చాలంటే 10 జన్మలు ఎత్తినా చాలు. నువ్వు ఏ పని సరిగ్గా చేసి చచ్చావరా మొదలొచ్చి పాడ. బామా డోంట్ వరీ, నేను పెద్ద పోలీస్ అయ్యి వాడిని పట్టుకుంటాను. నీ డబ్బులు కూడా లాక్కునేసి వాడిని తుక్కు తుక్కు కింద కొడతాను. బంగారం. సార్ ఫోన్ ఇస్తారా? ఒక ఫోన్ చేసుకుంటాను. ఏ మీ గ్యాంగ్ ఫోన్ చేసి స్టేషన్ మీద దాడి చేయడానికా? మీరు చేసే దాడికి నా మీద నాకే డౌట్గా ఉంది సార్. ఓ పర్సనల్ కాల్ చేసుకోవాలి ప్లీజ్. ఓకే. హలో. హలో నానా, మీరేనా? నేనే మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నాన్న? అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఉషతోనేనా? ఎప్పుడు తిరిగి వస్తావు? హోల్డ్ ఆన్ సార్. ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? చెప్పలేమురా. వాళ్ళకే తెలియదట. నేను ఎప్పుడు వస్తున్నానో చెప్పలేను. పర్వాలేదు, వాళ్ళేం తొందర పెట్టకు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఉష జాగ్రత్త. వచ్చే ముందు ఫోన్ చేస్తాను. అమ్మకు కూడా చెప్పండి. అలాగే. నిన్ను కూడా అడిగానని చెప్తున్నాడే. మన వాడు ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాడే, మహర్జాతకుడు. నీకు ముందు జాగ్రత్త చాలా ఉందిరా. పొద్దు నుంచి దెబ్బలు పడక ఒళ్ళంతా తిమిరి తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ. కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటీ వెళ్ళక వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా? నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి ఏం బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు. రా రా రండి సార్, కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా రివర్స్ లో వస్తున్నావు? ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్, సెల్లో ఎప్పుడైనా క్యాబరే డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా అబ్బా ఉషా ఉషా అబ్బా ఉషా అమ్మా అబ్బా ఓహో అబ్బా ఏ హాయ్ వాటర్ పడరా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది కానీ ఏం చెప్పలేదు సార్. అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి. దాని పక్కన వేసుకుని తినకండి. నన్ను కాల్చినా పేల్చినా నేను ఇదే అంటాను. కాలిస్తే బతకరా రే? బతికి తీరుతాను. ఎలా రా? ఆయనకి పేల్చడం రాదుగా. ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి. మీరు పదండి మేడం, ప్లీజ్ ప్లీజ్. సార్ సార్, ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను.